ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో 'బ్రో' పిక్చర్ మీ సంస్థ నుంచి వచ్చింది. తర్వాత 'హరిహర వీరమల్లు' రిలీజ్ అప్పుడు కూడా మీరు కొంత దాన్ని సెట్ చేశారు. ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఏంటి సార్ అసలు పవన్ కళ్యాణ్ గారితో మీకున్న అనుబంధం? కొంత ఆ ఇనిషియేటివ్స్. అంటే నాకు ఐ హావ్ ఎ లాంగ్ జర్నీ విత్ కళ్యాణ్ గారు. ఓకే. సో ఔట్సైడ్ ద ఫిల్మ్స్. ఓహ్! ఔట్‌సైడ్ ద ఫిల్మ్స్. మై జర్నీ స్టార్టెడ్ ఔట్సైడ్ ద ఫిల్మ్స్. గ్రేట్ సార్. హ్మ్. సో ఐ వాస్ ఫార్చునేట్. ఈ గేమ్ మీ ద డేట్స్. ఓకే. వి డిడ్ ద ఫిల్మ్ బ్రో హ్మ్. అండ్ ఐ వాంట్ టు డూ మోర్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే. భవిష్యత్తులో కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ నేను గారు. చేయాలనుకుంటున్నాను. మీరు చేయాలనుకుంటున్నారు. ఓకే. ఆయన టైం ఇస్తే విల్ డూ. అడగకపోతే ఆ అమ్మాయిని అన్నం పెట్టదు కదా! కనీసం మీ 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 కోరికని ఆయన ముందు ఏమన్నా ఇప్పుడు అన్నారా? ఇలాగ నేను లాంచ్ చేయాలని? స్పెసిఫిక్గా ఏం మాట్లాడలేదు. హ్మ్. అంటే డెఫినెట్గా ఓకే. ఇఫ్ ఐ డూ ఎ గుడ్ వర్క్ ఇన్ హ్మ్. ఫిల్మ్స్ అవును. ఐ విల్ బి ఇన్ దట్ కన్సిడరేషన్. మీరు అంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారితో మీకున్న అనుబంధం మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా మీరు అడిగితే ఆయన కాదనకపోవచ్చు. అంటే నా ఒపీనియన్. అంటే అలా అడగడం కరెక్ట్ కాదండి. ఓకే. ఒకవేళ అంటే ఆయన కాదంటారు లేదా అన్నది సెకండరీ. అకిరానందంతో సినిమాకి పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే 100% ఎలాంటి జానర్‌లో తీసుకెళ్లాలని మీ పర్స్పెక్టివ్? డిపెండ్స్ ఆన్ అకిరా. ఆయన అకిరాతో కూడా మాట్లాడాలి కదా. సో అవును. దేర్స్ లాట్స్. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఒక స్టైలు, ఆయన ఒక మోడలు. ఆ మోడల్‌లో వస్తున్న అకిరాతో సినిమా అంటే మీరు మీరు మీ ఆలోచన. అంటే నేను నా పర్సనల్గా అంటే నా చాయిస్గా అంటే ప్లీజ్ సార్. ఐ విల్ డెఫినెట్లీ లుక్ ఫర్ అ పాన్ వరల్డ్ సబ్జెక్ట్. ఓకే. సో ఆ టైంకి ఐ గెస్ అంటే సూన్ ఐ విల్ బి లాంచింగ్ వన్ పాన్ వరల్డ్ మూవీ అండి.